హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ రంగోలీ. ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ తమిళనాడు స్టైల్ వెంగాయ కారకులంబ అండి. దీన్ని చేసుకోవడం చాలా ఈజీ అండి. దీనికి కూరగాయలతో కూడా పని లేదు. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీని. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేయండి. దీనికి ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకున్న దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. అలాగే దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఈ 3 కొంచెం వేగనివ్వండి. ఇవి 3 కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పైనుండే పొట్టు నీట్గా క్లీన్ చేసుకుని వేసుకోండి. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 200 గ్రాముల వరకు చిన్న ఉల్లిపాయలు తీసుకోండి. సాంబార్ ఉల్లిపాయలు అని ఉంటాయి కదా, వాటిని తీసుకుని పైనుండే పొట్టు నీట్గా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని ఇలా ఉల్లిపాయలు వేసుకోండి. ఒక 200 గ్రాముల వరకు వేసుకుని ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొంచెం లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఇవి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 టమాటాలు తీసుకుని దాన్ని ఇలా ప్యూరీ లాగా చేసుకుని వేసుకోండి. వేసుకుని టమాటా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. టమాటా పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. టమాటా పచ్చివాసన పోయి ఇది కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వేసుకున్నాను. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే ఒక 1.5 టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర కలిపి గ్రైండ్ చేసిన పొడి వేసుకోండి. వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఈ మసాలాలన్నీ ఒక 2 నిమిషాల పాటు ఇలా వేగనివ్వండి. వేగిన తర్వాత దీంట్లో చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకుని దాని నుంచి తీసిన చింతపండు గుజ్జుని వేసుకోండి. అలాగే మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. మీకు గ్రేవీ కొంచెం పలచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ కర్రీని ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. గ్రేవీ అనేది కొంచెం చిక్కపడి కర్రీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యి గ్రేవీ అనేది కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిన్న వెంగాయం కారకులంబ రెడీ అయ్యింది. చూసారు కదా, చాలా ఈజీగా 10 నిమిషాల్లో ఓన్లీ ఉల్లిపాయ వెల్లుల్లిపాయలతోనే ఈ కర్రీని ఎలా చేసుకున్నామో. ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఈజీగా కర్రీ చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని వేడివేడిగా రైస్, చపాతీ, దోశ దేంతో తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.